హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో జరిగిన ఎగ్జామ్స్ అనేవి అయితే ఉన్నాయి కదా. సో అందులో వచ్చిన ఈడియమ్స్ గురించి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీ వీడియోలో కూడా వన్ డేలో మనకి 3 షిప్స్ అనేవి జరిగాయి కదా. సో ఎవ్రీ వీడియోలో కూడా ఆ 3 షిప్స్కి సంబంధించిన ఆ 3 షిప్స్లో వచ్చిన ఈడియమ్స్ని నేను కవర్ చేస్తాను. సో డైలీ 1 వీడియో వస్తుంది. ఆ 1 వీడియోలో 3 షిప్స్కి సంబంధించిన ఇడియమ్స్ అనేవి అయితే ఉంటాయి. సో మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో వచ్చాయి కదా, మళ్ళీ ఈ ఇయర్లో ఎందుకు అని. సో అది ఎందుకు అంటే మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో ఆర్ మ్యాథ్స్లోనేమో రిపీటెడ్ మోడల్స్ వస్తుంటాయి. ఇంగ్లీష్లోనేమో అసలు డైరెక్ట్ ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్సే రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎస్ఎస్సిలో చాలామంది ఏం చెప్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు బాగా సాల్వ్ చేయాలని చెప్తుంటారు. సో అలా నేను మీకోసం ఇడియమ్స్ అనేవి కవర్ చేస్తున్నాను. సో 2023 సెప్టెంబర్ 1లో జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన ఇడియమ్స్ అనేవి అయితే నేను ఈ వీడియోలో తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి 3 షిప్స్కి సంబంధించిన ఇడియమ్స్ నేను కవర్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే 1, 2, 3 మొత్తం షిఫ్ట్ 1లో 3 ఇడియమ్స్ రావడం జరిగింది. 3 ఇడియమ్స్ అంటే 3 into 3 మొత్తం 9 మార్క్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇడియమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇడియమ్స్కి ఎంత వెయిటేజ్ ఉందని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇడియం చూసుకుంటే సెల్ లైక్ హాట్ కేక్స్. అంటే హాట్ కేక్స్ ఏ విధంగా అమ్ముడుపోతాయో అంటే దీనికి డెఫినేషన్ ఏంటి అంటే క్విక్ సెల్ అవుట్. అంటే హాట్ కేక్స్ మనకి చాలా ఫాస్ట్గా అమ్ముడుపోతాయి కదా. సో ఆ విధంగా ఫాస్ట్గా జరిగే పనుల గురించి ఈడియం అనేది చెప్పడం జరుగుతుంది. క్విక్ సెల్ అవుట్ అంటే చాలా ఫాస్ట్గా సెల్ అయ్యే వాటి గురించి చెప్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కూడా ఇప్పుడు ఏదైనా వేడివేడిగా ఉంది అంటే ఏదైనా ఐటెం మనం వేడివేడిగా తినేస్తాం. అదే చల్లగా ఉందనుకోండి చాలా టైం పడుతుంది మనకి తినడానికి. అసలు ఒక్కొక్కసారి చల్లగా అయింది కదా, నేను తినను, నేను తాగను అని అలా అంటుంటాం అనమాట. సో అలా అదే విధంగా సెల్ లైక్ హాట్ కేక్స్ అంటే హాట్ కేక్స్ ఎంత ఫాస్ట్గా ఏ విధంగా సెల్ అవుతాయో అని దానికి డెఫినేషన్ ఏంటంటే క్విక్ సెల్ అవుట్, కొంత ఫాస్ట్గా సెల్ అయిపోయే వాటి గురించి. సో సెకండ్ వన్ చూసుకుంటే లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. అంటే డాగ్స్ పడుకుంటాయి కదా, పడుకున్నట్టు నటిస్తుంటాయి. లై అంటే పడుకున్నట్టు మనం మోసం చేస్తుంటాయి అన్నమాట. సో దానికి డెఫినేషన్ ఏంటి అంటే లీవ్ యాన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్. సో పడుకున్న డాగ్ని పడుకున్నట్టుగా వదిలేస్తేనే మంచిది. అదే దాన్ని మనం డిస్టర్బ్ చేసామనుకోండి దానివల్ల మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీని డెఫినేషన్ లీవ్ యాన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. ఒక సిచ్యువేషన్ ఎలా ఉన్నదాన్ని అలాగే వదిలేయండి, అంతేగాని దాన్ని ముట్టుకున్నాం అనుకో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే మీనింగ్లో ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో థర్డ్ వన్ వచ్చేసి కాల్ ది షాట్స్. దీనికి డెఫినేషన్ ఏంటి అంటే టు బీ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ డెసిషన్స్. అంటే మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఏ పొజిషన్లో ఉన్నాం అంటే మనం డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉన్నాం. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ సిచ్యువేషన్. మనం ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ ఆ సిచ్యువేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మీరు దీన్ని ఎట్లా గుర్తుంచుకోవడానికి నేను ఒకటి చిన్నది మెమొరీ ట్రిక్ లాగా పెడతాను. కాల్ ది షాట్స్ అంటే మీరు కాల్ ది పోలీస్, ఈ డైలాగ్ చాలా ఫేమస్ కదా. సో కాల్ ది పోలీస్ ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. కాల్ ది పోలీస్ అనే దాంట్లో సౌండ్ ఎలా వస్తుంది, కాల్ ది పోలీస్ అంటే ఎలా వస్తుంది సౌండ్, మనం ఆర్డర్ వేస్తున్నట్టు వస్తుంది. సో టు బీ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ డెసిషన్. మనం ఆర్డర్ వేస్తున్నామంటే అర్థమైంది మనం ఆ డెసిషన్ మనమే తీసుకుంటున్నట్టు కదా అర్థం. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ కాల్ ది షాట్స్ని అనే ఇడియంని మీరు గుర్తుంచుకోవచ్చు. సో గైస్ ఇది షిఫ్ట్ 1కి సంబంధించిన 3 ఇడియమ్స్. సో ఇడియమ్స్కి చాలా వెయిటేజ్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది, రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇవి మీరు అస్సలు మిస్ చేయొద్దు. ఏం మిస్ చేసినా కూడా ఇంగ్లీష్లో మనం బైకి బై మార్క్స్ తెచ్చుకునే అవకాశం చాలా ఉంటుంది. జిఎస్లో అయితే జిఎస్ పెద్ద సముద్రం, కానీ ఇంగ్లీష్లో అయితే మనం ఆ మోడల్స్ నేర్చుకుంటే బైక్ బై వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. సో అందువల్ల ఇడియమ్స్ మాత్రం మిస్ చేయకండి. ఒక 1 మంత్లో ఈ ఇడియమ్స్ మొత్తం కవర్ అయిపోతాయి. సో డైలీ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా వీడియోస్ వేరే కావాలన్నా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ డౌట్స్ అన్నీ తీర్చడానికి నేను ట్రై చేస్తుంటాను. సో అంటిల్ దెన్
దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.